ప్రార్థన కూడికి వచ్చినాము. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆదివారానికి ముందు మనం సిద్ధపడడానికి ఒక మంచి అవకాశం. అట్లనే ప్రభు సన్నిధిలో మనం అప్పగించుకోవడానికి కూడా మంచి అవకాశం. ఆశగల ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తాడు. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. ఆరు 7 వచనాలు అందరూ కలిసి చదువుకుందాము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా ఆచరించచ్చు, నా నిబంధనను ఆధారం చేసుకోవచ్చు. యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించచ్చు, ఆయన పరిచర్య చేయాలని ఆయన పక్షమైన చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చాను. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేశాను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారం. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రభు స్తోత్రంలో పరిశుద్ధాత్ముడు మన అక్కర తీర్చునుగాక. ప్రార్థన అంటే దేవుని అర్థించడం, అడగడం. కోయిట్ షేడ్ దగ్గరికి పోయినప్పుడు ఎట్లా మాట్లాడతామంటే ఎంత భయభక్తులతో నెమ్మదిగా మాట్లాడతాం. అంతకంటే ఎక్కువైన దేవునితో మాట్లాడడం మనం నేర్చుకోవాలి. పటపటపట మాట్లాడేది కాదు, జాగ్రత్తగా ప్రతి పదాన్ని చక్కగా దీనత్వంతో ఉచ్చరించి నేర్చుకోవాలి. మన ప్రార్థన బట్టి మనము దేవునితో సంభాషించే విధానం మనకు అర్థమైపోతుంది. ఒక పద్యంలాగా ఒలించడం కాదు ప్రార్థన, ఒక పాఠంలాగా చెప్పడం కాదు ప్రార్థన, వాక్యాన్ని బోధించడం కాదు ప్రార్థన. ప్రార్థన అంటే అర్థించడం, దేవుణ్ణి అడుక్కోవడం. ఎంతో దీనంగా ప్రభువుని అడిగినప్పుడు ప్రభు దగ్గరనే మనం పొందగలుగుతాం. కనుక ప్రభుతో మాట్లాడేది మనం నేర్చుకోవాలి. చాలామందికి తెలియడంలే దేవునితో ఎట్లా మాట్లాడాలి. షేర్ దగ్గర మాట్లాడతావు, ఆఫీసర్ దగ్గర మాట్లాడతావు, కానీ దేవుని దగ్గరికి వస్తానే ఏదో కంఠోపాఠంగా చెప్పినట్టు చెప్తుంటారు, పటపట. దట్ ఈస్ ట్రూ రాంగ్. జాగ్రత్తగా మరి దీనంగా ప్రభుని హెచ్చిస్తూ మనం తగ్గించుకొని మాట్లాడి నేర్చుకోవాలి. చాలామంది చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు దేవునితో సంభాషించేది చాలా నేర్చుకోవాల్సి ఉంది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవునితో. నీ మాటలు ఎట్లుండాలా? చాలా తక్కువగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన సంభాషణ దేవునితో చాలా తక్కువ, ఎంతో జాగ్రత్తగా భయభక్తులతో కూడిందిగా ఉండాలి. కనుక ఇక్కడ దేవుడు ప్రభువారు నాకు చూపించిన ఈ ప్రార్థన అంశము ఏమన్నాడంటే, నా పరిశుద్ధ పర్వతం 6వ వచనం నుండి మధ్య భాగంలో, నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు. కాబట్టి
ప్రభువే చెబుతున్నాడు, దేవుని పిల్లలను ఆయన దేవుని ఇంటికి తీసుకుని వస్తాడట, వారిని ఆనందింపజేస్తాడట. అంతేకాదు వారు చేసేటువంటి ప్రార్థనలు అన్నీ కూడా ఆయన అంగీకరిస్తాడట. ఎంత చక్కటి మాట కదా. కనుక నేను చదువుకున్నప్పుడు అయ్యా ఇందులో ఏదైనా ప్రార్థన గురించి మాట ఉంటే బాగుండు అనుకున్నాను. ఇది నా డైలీ పోర్షన్. నాకు ఆశ్చర్యం అనిపించింది, అరే ప్రార్థన గురించి ఎంత చక్కగా ప్రభు ఇందులో మాట్లాడినాడు కదా. కనుక ఈ అధ్యాయము ఆరంభములో మొట్టమొదట కొంత సువార్త ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. లూకా సువార్త 3:3. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలనని యోర్దాను నదీ ప్రాంతం అంతటా ప్రకటించుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని అనుకుని మొదలు పెట్టుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ యోహాను మరి అరణ్యంలో కేక వేయు ఒక శబ్దము, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలో సరళము చేయి. అరణ్యంలో కేక వేయు ఒక శబ్దం. సువార్త చెబుతూ వచ్చినప్పుడు చాలామంది వచ్చినారు అక్కడికి. సువార్త విని 7వ వచనంలో అతడు తన చేత బాప్తిస్మం పొంది వచ్చిన జన సమూహము చూచి, చూసారా, చాలామంది వచ్చినారు, భయపడ్డారు. అయ్యో పాపంలో చనిపోతే నరకం ఉంది కదా, పాపపు శిక్ష భయంకరమైంది కదా, అందులో ఈయన ఫైర్ బ్రాండ్, ఎవరికి భయపడ్డు, జాన్ ద బాప్టిస్ట్ రాజుకే సువార్త చెప్పినాడు కదా, ఎంత ధైర్యంగా. అయినా తనకు శిరచ్ఛేదం జరుగుతుందని తెలిసి కూడా ధైర్యంగా హాస్పిటల్ చెప్పినాడు. సువార్త చెప్తా ఉంటే వాళ్ళందరూ వచ్చినారు వరుసగా, ఒక్కొక్కరు వచ్చినారు. వచ్చి సైనికులు వచ్చినారు, సుంకపు ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు వచ్చినారు, రకరకాల డిపార్ట్మెంట్స్ అంతా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది. వచ్చినప్పుడు అన్నాడయ్యా, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందకపోతే ఏమవుతుందంటాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున మంచి పొలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి, కాబట్టి మంచిగా జీవించండి, చెడు జీవితాన్ని విడిచిపెట్టండి, అప్పుడే బాప్టిజానికి రండి అని చెప్పినప్పుడు చాలామంది వచ్చినారు. సైనికులు కూడా వచ్చినారు. వాళ్ళకి చెప్పినాడు, అయ్యా ఎవరిని బాధ పెట్టద్దు, లంచం తీసుకోకండి, న్యాయం చేయండి. అట్లా సిద్ధపరచబడినటువంటి వారిని మళ్ళీ ఒక టెస్ట్ చేసినాడు. ఏమని, సర్ప సంతానమా, సైతాన్ పిల్లలారా. ఆ మాట అంటే మనకి ఎంత కోపము కదా. ఎందుకన్నాడు, నిజంగా మీలో మార్పు వచ్చిందా లేదా. ఎప్పుడైతే మార్పు వచ్చిందో వాళ్ళు ఏమంటున్నారు, ఈయన మాట నేను ఖాతరు చేయడంలే, బాబు నువ్వు ఎన్నైనా తిట్టుకో, ఏమన్నాను, మాకు మాత్రం ఏం కావాలా చూడండి. దట్ ఈస్ రియల్ కన్వర్షన్, నిజమైన మార్పు అది. ఒక మాట అంటే ఓడ్చుకోలు, ఒక మాట అంటే అలిగి మందిరం మానేస్తారు, ఒక మాట అంటే తట్టుకోకుండా వెళ్ళిపోతారు. అది నిజమైన మార్పు. నిజంగా మార్పు వచ్చినప్పుడు దేనిని సహించగలుగుతావు, ఓర్చుకోగలుగుతావు, భరించగలుగుతావు. చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వారిని కూడా సర్ప సంతానం అన్నాడు. అట్లా అంటే మన వాళ్ళు ఒక్కరిని ఉంటారు ఎబ్రోన్లో, సాయంత్రం నీ భోజనం వద్దు, నువ్వు వద్దు, పోతాం బాగుంటారు. ఎందుకు అంత కఠినమైన మాట మనకు చాలా కష్టం అన్నమాట. ఎంతసేపు మనకు కొంచెం దూత చెప్తాను,
బాగుందిలే అన్న, బాగుందిలే అంటే చెప్పమంటారు. కొంచెం సూటిగా తగిలితే మాత్రము ఈసారి మాత్రం ఈయన పిలవకుండా. మానవ సహజం అది. కానీ యోహాను కాలంలో ప్రజలు ఎట్లున్నారంటే మమ్మల్ని సరిచేసేవాడు మాకు కావాలి, మమ్మల్ని చక్కబెట్టే వాడికి మాకు కావాలా, మా జీవితాలను సరిచేసే వ్యక్తి మాకు కావాలి. చూసా, అందుకే స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనని గుర్తుపెట్టుకోండి. మనం లెక్కలేని ముద్దులు పెట్టేది ఎవరంటే సైతాన్. మనం మేలు కోరేవాడు ఎవరంటే యేసు ప్రభు. మేలు కోరి ఏం చేస్తాడు? గాయం చేస్తాడు, లోపల తాకుతాడు అంతరంగాన్ని. చూసా, మేలు కోరి అన్నాడు సర్ప సంతానమా అని. వాళ్ళలో ఎంత కన్వర్షన్ వచ్చిందంటే, బాబు మేమేం చేయాలి చెప్పు బాబు, నువ్వు తిట్టుకోమంటారు, మాకు మాత్రం బాప్తిసం కాదు. కనుక యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మనం మొదట చూస్తున్నాము, సిద్ధముగా ఉంది, దాన్ని మీరు పొందండి. రెండవది, నీతిని అనుసరించి నడుచుకోండి. చూడండి నేను చక్కటి మాట, నీతిని అనుసరించి నడుచుకోండి, అది మొదటిది. రెండవ వచనంలో నేను నియమించిన విశ్రాంతి దినము, 4వ వచనంలో నేను నియమించిన విశ్రాంతి దినము, 6వ వచనంలో విశ్రాంతి దినము, 3 పర్యాయం చెప్తూ వచ్చినాడు. ప్రభు యొక్క దినాన్ని జాగ్రత్తగా మీరు అనుసరించండి, అపవిత్రపరచొద్దు. అర్థమైంది? ప్రభు దినాన్ని, ఒక రోజు ప్రభు ఏర్పాటు చేసిన ఆ దినాన్ని చాలా పవిత్రంగా మీరు పాల్పంచుకోండి, దాన్ని అపవిత్రపరచొద్దు. అర్థమైందా? ఎటు పడితే అట్లా దాన్ని చేయొద్దు. ఖచ్చితంగా ఆ దినము ప్రత్యేకించుకొని సిద్ధపడండి. ప్రభు ఏర్పాటు చేసిన ఆ దినాన్ని మీరు అపవిత్రపరచొద్దు. ఎంత బాగా ప్రభువారు హెచ్చరిస్తూ వచ్చినారు. మీరు మార్పు పొందినారు, నీతిని అనుసరిస్తున్నారా, మంచిదే. అట్లయితే ప్రభు యొక్క దినాన్ని జాగ్రత్తగా మీరు అనుసరించాలి. 6 రోజులు చేయండి, 7 రోజులు ప్రభుకి ఇవ్వండి. ఆ దినం ఏ పని చేయబోకండి, ప్రభు సన్నిధిలో గడపండి, ప్రభు స్వరం వినండి. ఒక దినం గడిపే 1000 దినాల కంటే శ్రేష్టం కనుక, అయ్యా మీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇవ్వండి, మీ సన్నిధిలోనే మేము గడుపుతాం ప్రభు ఆనందంగా. అర్థమైందా? ఇక్కడ గడపలేనాడు, అక్కడ గడపలేడు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఆల్రెడీ జైపాల్ గారు, మరి నచ్చల్లి గారు, కొంతమంది మీలో నాకు ముందుగా పరిచయం. కడపలో మొట్టమొదటి సోదరుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ జైపాల్ గారు, ఆయన పరిచయం. ఇక్కడ కనపడితేనే ఆప్యాయతతో మదన్న నా జైపాల్ గారు అని ఎంతో హ్యాపీగా. ఎందుకు? ఆల్రెడీ మాకు అక్కడ పరిచయం ఉంది. అట్లా భూలోకంలో ఇక్కడ నీకు పరిచయం ఉంటేనే నిత్యత్వంలో దేవునితో నువ్వు కలుసుకుంటావు. అదర్వైజ్ యు విల్ బి లెఫ్ట్ ఓవర్. ఇక్కడ నువ్వు ప్రభుతో సహవాసం ఉంటేనే నిత్యత్వంలో దేవునితో నువ్వు సహవాసం ఉండగలవు. ఇక్కడ ఫెలోషిప్ లేదనుకో దేవునితో, అక్కడ నీకు ఫెలోషిప్ ఉండదు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకో. అందుకే అంటాడు, అయ్యా విశ్రాంతి దినాన్ని జాగ్రత్తగా, తప్పకుండా నా సన్నిధిలో మీరు కనపడండి, కుటుంబాలుగా కనపడండి. అందరూ రండి, భార్య వస్తే భర్త కాదు, భర్త వస్తే భార్య కాదు, అందరూ రండి. అర్థమైందా? ఇక్కడ మీరు వచ్చినారు, అక్కడ వాళ్ళ సంగతి ఏంది వాళ్ళకి చెప్పండి, అక్కడ ఉన్న సేవకుని చెప్పండి, బాబు మా ఇంటిని దర్శించయ్యా, అయ్యా మా ఇంటిని దర్శించయ్యా. నేను అప్పుడు వచ్చినప్పుడు కొంతమంది నంబర్లు ఇచ్చినారు, కొంతమంది ఏడ్చి చెప్పేవాళ్ళు. ప్రభావితం అని ఇప్పుడు గుర్తుంది, 10,000 దగ్గర ఒక రిమోట్ ఏరియా, అది ఏడ్చి చెప్పింది, మా ఇంటికి పోండి, మా వదిన మంచంలో ఉంది, మీరు వెళ్తే ఆమె బ్రతుకుతుందని ఎన్నిసార్లు ఏడ్చిందప్ప. పోయిన వెంటనే మొట్టమొదటి పోయింది ఆమె దగ్గరికి. ఇంత వేదంతో మంచంలో ఉందంటే పోయినప్పుడు నిజంగా ఆమె పడకలో ఆమెను ఎంతో ఆదరించి ధైర్యపరిచి వాకింగ్ చెప్పి ప్రార్థన చేసి అంతటి అయిపోలే, అక్కడ స్థానికంగా ఉన్న విశ్వాసిని దేవుని జతపని వానికి ఆ పని అప్పగించి వచ్చిన. కనుక మనము ఇక్కడ నుండి అక్కడ ఉన్న వాళ్ళ విషయమే బాధ్యత తీసుకోవాలి. అర్థమైంది? వాళ్ళు ఎట్లా పోని అంటే ఎట్లా చెప్పు, న్యాయమేనా? ఒక పాపి పాతాళంలో తన అన్నదమ్ముల కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు.
అయ్యా నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వారు ఈ నరకానికి రాకుండా మాతో పాటు మా ఇంటి పక్కనే కొంచెం పరిచయం ఉన్నాడు, ఎవరు, లాజర్, అతన్ని పంపించండి, అతను పోయి సువార్త చెప్తాడు. బాబు మీ అన్న నరకంలో ఏడుస్తున్నారా, మీరు నరకం తప్పించుకోవాలంటే మారుమనసు పొందాలని ఈ చచ్చిపోయినటువంటి వ్యక్తి బ్రతికి మళ్ళా సువార్త చెప్పాలట. ఎవరికి? ధనవంతుని యొక్క అన్నదమ్ములకు. వింటారా అని ఇప్పుడే జయలలిత సీఎం చచ్చిపోయిందని ఒక ఆత్మ ఇక్కడే తిరుగుతుందని ఒక ఫోటోలు వేసినారు, చూసారా? ఒక కెమెరాకు దొరికింది అది. ఇప్పుడు చాలా తీస్తున్నారు కెమెరాలతో. చనిపోయినప్పుడు కెమెరాల దగ్గర పెట్టినప్పుడు కొన్ని మాత్రం కనపడుతున్నాయి. ఏమి ఆత్మ శరీరం నుండి బయటకు అట్లా లేచిపోయేది, అట్లా అన్ని కనపడతా ఉన్నాయి. కొన్ని చాలా విలువైన వాటితో కొన్ని కనపడతా. కాబట్టి ఇప్పుడు ధనవంతుడు రిక్వెస్ట్ ఏంటంటే చనిపోయిన వాడు మరలా భూలోకానికి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి సువార్త చెప్పాలి. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు కోడూరు, రాజంపేట, కడప, కర్నూలు, కాకినాడ, ఈస్ట్ గోదావరి మన పూర్వీకులు ఎవరు చనిపోయినారు, వాళ్ళు బతికి వచ్చి బైబిల్ పట్టుకుని వచ్చి మన ఇళ్ళ దగ్గర ఉంటే ఒక్కరన్నా ఇళ్ళలో ఉంటారా? మీరు చెప్పండి. మొత్తం ఊర్లన్నీ ఖాళీ. ఏది ఎవరే చచ్చిపోయినా అనుకుంటే చచ్చిపోయినా ఇటు పోయేదట్లేదా? రాదా ఏమో నన్ను పిలుస్తుందరే. ప్రేమిన వాళ్ళరా, ఊర్లు దేశాలు ఖాళీ అయిపోతుంది. అట్లా వస్తే ఈ మనుషుడు అంటాడు లాజరును పంపించాయా బాబు అంటే, అది జరిగే పని అందుకన్నాడు. అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారయ్యా, వాళ్ళు చెప్పినట్టు వింటే చాలు. సేవకులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్తే మీ వాళ్ళ నరకము తప్పించుకుంటారు. ఒక పాపికే తన అన్నదమ్ముల కొరకై అంత వేదన ఉందే, బ్రతికున్న నీకుంది ఆ వేదన. నీ తండ్రి గురించి, నీ తల్లి గురించి, నీ చెల్లి గురించి, నీ అన్నదమ్ముల గురించి, నీ అక్క చెల్లెల గురించి ఆ వేదన ఉందే నీకు? చెప్పు. ఒక పాపికి ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఒక పాపికి తన అన్నదమ్ముల కొరకే అంత వేదన ఉందే, బ్రతికున్న నీకుందా వేదన? అయ్యో మా ఊరు వాళ్ళు, అయ్యో మా ఇంటి వాళ్ళు, మా నాన్న తాలూకు, మా అమ్మ తాలూకు, మా వాళ్ళు, మా అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అయ్యో ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎన్నడైనా భారం ఉంది? ఒక పాపికి ఎంత భారం ఉంది. రక్షించబడినా అని చెప్తున్నావు, బాప్తిసం తీసుకున్నా అని చెప్తున్నావు, నీ ఇంటి వాళ్ళ గురించిన భారం ఏముంది? ఆలోచించి తీర్మానం చేసుకో. ప్రభా నిజమే, ఒక పాపికి ఎంత భారం ఉంటే నాకెంత భారం ఉండాలా? సో నేను కూడా సిద్ధపడ. కనుక ఇక్కడ రెండవ భాగంగా చూస్తూ వస్తే దేవుని ఇంటి విషయమై 3 పర్యాయాలు చెప్తూ వచ్చినాడు. నా విశ్రాంతి దినము, నేను ఏర్పాటు చేసిన దినాన్ని నువ్వు తప్పకుండా అనుసరించు. మనం ఏంటంటే ఒక 10 గేటులు వచ్చిన పర్లే పార్ట్ టైం పోదాం, ఇంక ఓటీలు కూడా చేసుకున్నాం అనుకుంటాం. అంటే అర్థమైంది, దేవుని ఇంటి కంటే, దేవుని మందిరం కంటే, దేవుని సన్నిధి కంటే డబ్బు ముఖ్యమైనది మనకు. చూడండి, అందుకే చెప్తున్నాడు ఇక్కడ 3 పర్యాయంలో అదే మాట వచ్చింది. అని అర్థమైంది, నేను నియమించిన విశ్రాంతి అపవిత్ర పరచొద్దు, దాన్ని నువ్వు అనుసరించు. ఒక దినం ఏర్పాటు చేసింది గవర్నమెంట్ ఇక్కడ, దాన్నైనా అనుసరించు. అందుకే 58వ యెషయా గ్రంథం ఆ మాట అంటాడు, 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా మెల్లిగమ్మా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చూడండి, కాబట్టి నేను ఏర్పాటు చేసిన దినము వ్యాపారం చేయబాకు, ప్రతిష్ఠ దినం అనుకొని జాగ్రత్తగా ఉంది. అది మనోహరమైంది,
ప్రతిష్ఠితమైనది, ఘనమైనది ప్రభు దినం. ఆ రోజులు వచ్చినాడు 7వ రోజు నీకు ఇచ్చిన దినాన్ని బట్టి. ఆ రోజు ప్రభు దినం. అంతేకాదు ఆ దినము లోక వార్తలు చెప్పుకోవాలి. అట్లా దేవుని యందే నువ్వు ఆనందించితే తప్పకుండా దేశం యొక్క ఉన్నత స్థలాలు నిన్ను ఎక్కిస్తాడు దేవుడు. కనుక ప్రభు దినము చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో గమనిస్తే ఎన్నో దినాలు ఆబ్సెంట్ అయిపోయినాయి కదా, ఎన్నో దినాలు ఆబ్సెంట్. పిల్లరా, యోసేపు తండ్రి యాకోబు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఫరో అడిగినాడు, ఏం బాబు పెద్దనా వయసు ఎంతండి అన్నాడు. బాబా ఏం చెప్పమంటావు, 130 years. కానీ కొన్ని దుఃఖ సహితంగా ఉన్నాయండి అన్నాడు. చూడండి, నీ వయసు ఎంత అంటే 130, 130 సంవత్సరాలు అన్నాడు, బాగానే ఉంది. కానీ కొన్ని దుఃఖ సహితంగా ఉన్నాయి, బ్లాక్ పీరియడ్. కొన్ని దినాలు దేవునికి అయిష్టంగా ఉన్నాయి, కొన్ని దినాలు బాధ, వేదన, కష్టంతో కూడుకున్న దినాలు ఉన్నాయి. ఎంత ఆయనలో రిపెంటెన్స్, ఆయన మనసులో ఉన్న బాధ చూడండి. వీరికి ఎందుకంటే 130 సంవత్సరాలు కొన్ని నష్టపోయిన దినాలు ఉన్నాయి లేండి. ఎంత చక్కటి అనుభవం. ఏం దేవమ్మా ఉన్నావు ఇక్కడే? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేవుడు ఏర్పాటు చేసిన ఈ దినాన్ని నిర్లక్ష్యం చేయవాకండి. ఇది ప్రత్యేకంగా దాన్ని అనుసరించండి. 2వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించండి. అది తప్పకుండా దాన్ని మీరు ఫాలో కండి. అర్థమైందా? హెబ్రోన్లో ఒక సహోదరి ఉండేది. ఆ సహోదరి ఆదివారం మందిరానికి రావాలి. ఆ రోజే ఆమెకు పరీక్ష పెట్టారు. చూడండి, ఆ రోజే పబు పని ఉంది. ఆ రోజే ఏం చేసింది, నేను వెళ్ళనంటే వెళ్ళను పరీక్షకు, ప్రభు పని చేస్తా అంటే అంత ఇంట్లో ఉండే వాళ్ళంతా చివాట్లా, నీకే పెద్ద భక్తి ఉంది, నీవే పెద్ద భక్తురాలు. కానీ ఆ యవనస్తురాలు నా ప్రభు దినాన్ని నేను జాగ్రత్తగా అనుసరిస్తాననింది. ఆ తర్వాత పరీక్ష అయిపోయింది, ఈమె వెళ్ళలే. మళ్ళా పరీక్ష టైం వచ్చింది. ఆశ్చర్యం తెలుసా, ఆమె సాక్ష్యం ఇచ్చింది. రేపు పరీక్ష రాయాలా, ఈరోజు రాత్రి అంతా క్వశ్చన్ పేపర్ అంతా వచ్చేసిందంట కళ్ళలో. 100కి 100 మార్కులు వచ్చేసినాయి ఆమె. హెబ్రోన్లో ఆమెకు సేవకురాలు. ప్రభు దినాన్ని నువ్వు చక్కగా అనుసరిస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆయన మాటకు నువ్వు లోబడితే నీకు మేలు కలుగుతుంది, నీకు జవాబు వస్తుంది. 2వది, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగుగొట్టుకునేవాడు ధన్యుడు. విశ్రాంతి దినం చెప్పాడు, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగుగొట్టు. కీడు అనేది నీ నుండి రాకూడదు, నీ నుండి మేలే జరగాలి, కానీ ఇతరులకు కీడు జరగకూడదు. నువ్వు దేవుని బిడ్డ. యేసు ప్రభు మేలే చేసినాడు, కీడు అనుభవించి మేలు చేసినాడు. అర్థమైందా? యేసు ప్రభు కీడు అనుభవించి మేలు చేసినాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా మన జీవితంలో ఇది ప్రాముఖ్యమైనది. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ఎవరైతే కీడు చేయకుండా వాక్య ప్రకారం జీవిస్తారో వారు ఆశీర్వదించబడిన వాడు, బ్లెస్డ్ మ్యాన్. 3వ వచనంలో, యెహోవాను హత్తుకొను అన్యుడు. నిశ్చయంగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలియనని అనుకునవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. అన్యుల గురించి, షండుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను వెలివేస్తున్నాడు, నేను ఎండిన చెట్టును నువ్వు అనుకోవా. అట్లెప్పుడు కూడా నువ్వు అనుకో, నేను ఎండిపోయినాను కదా, అందరి చేత తునీకరించబడ్డాను కదా, వెలివేయబడ్డాను కదా, నా జీవితంలో ఎక్కడ ఆధారం లేదు కదా,
అందరూ నన్ను తృణీకరించున్నారు కదా, నా జీవితం ఎండిపోయింది అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, నేను నియమించిన విశ్రాంతిని ఆచరించచ్చు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనచ్చు, నా నిబంధన ఆధారం చేసుకొని షండులను కూర్చేయి. నీవు షండు అయినా, అపవిత్రుడు అయినా, అన్యుడు అయినా, నేను నియమించినటువంటి కట్టడను, నేను మీకు బోధించినటువంటి విధానాన్ని నువ్వు అనుసరిస్తే, నా మీద నువ్వు ఆధారపడితే, చూసారా, నా మీద నువ్వు ఆధారపడితే మాట్లాడుతున్నాడు. 5వ వచనం నా ఇంటను భాగమును వారికి ఇచ్చేదను. ఎంత అద్భుతమైన మాట. ఎండిపోయిన ఈ మనుషులతో అంటున్నాడు, తునీకరించబడిన ఈ మనుషులతో అంటున్నారు, విసర్జించబడిన ఈ మనుషులతో అంటున్నాడు, ఓ విసర్జించబడిన వాళ్ళారా, ఎండిపోయినటువంటి ప్రజలారా, మీరు నా వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నా ఇంటి ప్రాకారంలో ఒక భాగము వారికి ఇచ్చేదను. ఎంత అద్భుతమైన మాట. ఎండిపోయినన్నయ్యా, తృణీకరించబడ్డానయ్యా, అసహించబడ్డాను, అందరూ నన్ను వెలివేస్తున్నారు. నిజమే, నీలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. ప్రజలు నిన్ను రకరకాలుగా విమర్శిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, త్రోసివేస్తున్నారు, నిర్లక్ష్యంగా చూస్తున్నారు. వాస్తవమే, నీ ఎండిపోయిన స్థితి, నీ తునీకరించబడిన స్థితి వాస్తవమే. అయినా దేవుని వాక్యానికి నీ జీవితంలో స్థానం ఉంది కనుక నా ఇంటిలో ఒక భాగము నీకు ఇస్తాను. వా, ఎంత అద్భుతమైన మాట. నా ఇంటిలో ప్రాకారములో ఒక భాగము. చూడండి, అపవిత్రుడు అయినా, ఎండిపోయిన జీవితం కలిగిన, తునీకరించబడినప్పటికీ, ఒక షండుడిగా ఉన్నప్పటికీ నీవు నా మాటను అనుసరిస్తున్నావు కాబట్టి నా ఇంటిలో ఒక ప్రాకారం నీకు నేను ఇస్తాను. ఇంకేమంటున్నాడు? కొడుకులు కూతుళ్ళని అనిపించుకుంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాడు. చూడమ్మా, ఎండిపోయిన నీ జీవితంలో, అమ్మా, అందరి చేత ద్వేషించబడి నీ జీవితంలో, తునీకరించబడి నీ జీవితంలో ఏమని తెలుసా? నువ్వు నా కుమారుడు అయ్యా, అమ్మా నువ్వు నా కుమార్తెవు. ఎంత నలిగిపోయినావు కదా, తునీకరించబడ్డావు కదా, లోకంలో నీ స్థితిగతులు బట్టి అందరి చేత ద్వేషించబడ్డావు కదా. నా కూతురు అమ్మా నువ్వు, నా కొడుకు అమ్మా నువ్వు. నేనయ్యా నా పిల్లలే నన్ను సరిగా మాట్లాడే, నా భర్తే నన్ను సరిగా అర్థం చేసుకోలే, నా కుటుంబస్తులే నన్ను సరైన రీతిలో అర్థం చేసుకోలే. నేను నీ కూతురునా, నేను నీ కుమారునా? అవును. అంతకంటే శ్రేష్టమైన ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చినాడు. శ్రేష్టమైన పేరు వారికి పెట్టుదును. కొట్టివేయబడని ఆ. నిత్యమైన పేరు వారికి అది పెట్టుచున్నాను. సంగతి మళ్ళా మారిపోయేదానికిలే. జీవ గ్రంథంలో వారి పేర్లు రాసి పెట్టేసి, కొట్టివేయబడని నిత్యమైన పేరు. వారికి పెట్టుచున్నాను. కారణం ఏంటి? దేవుని వాక్యానుసారమైన జీవితం, ప్రభు దినాన్ని, ప్రభు వాక్యాన్ని, ప్రభు కొరకు, ప్రభు మీద ఆధారపడి జీవించాలనే ఆశ, తృష్ణను బట్టి వాళ్ళు ఎండిపోయినా, తునీకరించబడినా, అసహ్యంగా ఉన్నా వాళ్ళకి ఎంత గొప్ప స్థానం ఇచ్చినట్టే, నా కుమారుడు, నా కుమార్తె అని ప్రభు కొత్త పేరు పెట్టాడు. 6వ వచనం, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షంలో చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతంలోకి తోడుకొని వచ్చేది. చూడండి, అన్యులను, షండ్రులను ఏం చేస్తున్నా? ఆయన మీద ఆధారపడి, మేము దేవుని దాసులము, యెహోవా నామాన్ని మేము ప్రేమించేవారము, ఆయన పరిచయం చేయాలని మాకెంతో ఆశ ఉంది, తృష్ణ ఉంది. దేవుని పని చేయాలని మాకు ఆశ, తృష్ణ ఉంది. ఆయనే మాకు ఆధారము, ఆయన నామాన్ని మేము ప్రేమించేవాళ్ళము అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో సహోదరి సహోదరుడా, నా పరిశుద్ధ పర్వతమునకు వారిని తోడుకో. ఎంత అద్భుతమైన మాట చూసారా? ఆయన ఆధారం చేసుకుని, ఆయన్ని ప్రేమించి, ఆయన పరిచర్యను ఎవరైతే ఇష్టపడుతున్నారో వారిని పరిశుద్ధ పర్వతం మీదకి తీసుకుని పోతాడంట. ఎంత అద్భుతమైన విషయం కదా.
ఆయనే తీసుకుపోతాడు. ఆయన పరిశుద్ధ పర్వతమే. ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతంలో ఉండేది? కీర్తన గ్రంథము 15. కీర్తన 15. మొదటి వచనం. యెహోవా బ్రదర్స్ యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరుంటారయ్యా? యెహోవా పరిశుద్ధ పర్వతము వారిని తోడుకొని పోతాను. ఎవరంట? నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరుంటారు? యథార్థమైన ప్రవర్తన అది కలిగి, సంగతి. ఎట్లా? యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థత అంటే అర్థం తెలుసా? ఉన్నది ఉన్నట్లు. అమ్మ నీ భర్తను తీసుకురాప అంటే అయ్యా నాకు భర్త లేడయ్యా, అది యథార్థత. ఉన్నవాడిని తీసుకొచ్చేది యథార్థత కాదు, అది వేషధారణ. ఉన్నది ఉన్నట్టుగా అయ్యా నేను పాపినే, అయ్యా నేను అపవిత్రునే, అయ్యా నేను అన్యాయస్తునే, అయ్యా నేను అక్రమస్తునే, అర్థమైందా? నేను పాపంలో ప్రధానుడను. యథార్థత దావీదు దగ్గర పోయినప్పుడు నేను పాపం చేసినాను, అది యథార్థత. చాలా మంది యథార్థత ఉండదు, అర్థమైందా? ఉన్నది ఉన్నట్లు. అందుకే యథార్థవంతులకు చీకటిలో వెలుగు వస్తుందంట. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానను. ఉన్నది ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకోవాలి మన బలహీనతలు, మన పొరపాట్లు. ఎవరు ఏమన్నా అనుకోని మన సంబంధం. ఎవరయ్యా నీ పరిస్థితి పర్వతం మీద ఉన్నట్టే యథార్థంగా ప్రవర్తించువారు, నీతిని అనుసరించేవారు. రెండవది హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అది అబద్ధాలు చెప్పేటోళ్ళు రారు. నిజం పలకాల. ఎంత పరిస్థితి వచ్చినా, ఎంత కష్టం వచ్చినా. అర్థమైందా? వస్తాయి కొన్నిసార్లు తట్టుబడి పరిస్థితులు. ఆమె అడుగుతుంది ఇమిగ్రేషన్ దగ్గర, ఏమంటే ఇది ఒరిజినల్ అంటే నేను చెప్పిన ఈమెయిల్లో వచ్చింది ఇది కలర్ ప్రింట్ అని చెప్పేసిన. అది చెప్పినందుకు ఒక అర్ధ గంట నిలబెట్టాను నన్ను. ఇది ఒరిజినల్ అంటే పో అని వాళ్ళేమో. ఇది ఇమిగ్రేషన్ వాళ్ళు ఆమె అడిగింది, ఇది ఏంటి ఒరిజినల్ అంటే, లేదమ్మా ఇది ఆ ఈమెయిల్లో వచ్చింది, నాకు ఒరిజినల్ అక్కడ ఉంటుంది. దానికి అర్ధ గంట నిలబెట్టేసినారు. నిలబెడితే నేను యథార్థంగా చెప్పినా కాబట్టి దేవుడు మళ్ళీ నన్ను కనికరించి మీ మధ్యకు తీసుకొని వచ్చిన. యథార్థత ముఖ్యమే. 3వ వచనం. అట్టి వాడు నాలుగుతో గుండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నిందమోపుడు. జాగ్రత్త. యెహోవా పరిశుద్ధ పర్వతం మీదకి ఎవరిని తీసుకుపోతాడంట? యథార్థమైన వారిని. యథార్థ ప్రవర్తన, నీతిని అనుసరించాలి. హృదయపూర్వకంగా నిజమే చెప్పాలి. నాలుగుతో గుండెములాడు. కొండేవాళ్ళంటే అర్థమైందే, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకు చాలా డేంజర్. అది చేతనైతే మేలు చేయి. వాళ్ళ గురించి చెప్పడం, వాళ్ళ గురించి అనడం చాలా తప్పు. నువ్వు చేసే ప్రతిదీ దేవుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? ఒకరు లేనప్పుడు ఒకరి గురించి మాట్లాడుకోవడం కూడా తప్పే. దేవుని బిడ్డ ఏవైనా సరే మేలు మాట్లాడు, క్షేమం మాట్లాడు. కనుక కొండలు చెప్పకూడదు. తన చెలికానికి కీడు చేయడు, పొరుగువారి మీద నిందమోపుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు అసహ్యుడు. చెడు పనులు చేసేవాడు ప్రశ్నలాడు, బ్రదర్ బాగున్నారన్నా రండి అని అననే అనకూడదు. బాబు నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, నేను నీతో ఇష్టపడుతున్నా కానీ నీ చెడు పనులు నేను ఇష్టపడడం లేదు చెప్పాలి డైరెక్ట్గా. తప్పేంటి? తప్పేంటి? ఇదే స్థలంలో ఒకరోజు వచ్చినారు, అయ్యా మా జీవితం ఇట్లుంది మేము అని ఇద్దరు వచ్చినారు. కానుక ఇవ్వాలని వచ్చినారు. వస్తే చెప్తున్నాను, మీరు దేవుడికి అంగీకారం లేనప్పుడు మీ కానుక నాకు అవసరం లేదని చెప్పినాను. ఇదే స్థలంలోనే 2 years క్రితం అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ ముఖం చిన్న పూసుకుని వెళ్ళిపోయినారు. ఉండొచ్చు వాళ్ళ కానుకల కొరకు వాళ్ళని మనము చూడండి ప్రేమిస్తామా? నో. అతని దృష్టికి నీచుడు. అయ్యా తప్పయ్యా, నీ పొరుగువాని భార్యను పెట్టుకున్నావు. తప్పమ్మా, నీ పొరుగువాని భర్త, ఆమెకు భార్య ఉంది, అట్లాంటి ఆమె మరి భర్త నువ్వు పెట్టుకుంటే ఎట్లా? అయ్యా తప్పయ్యా, ఆమెకు భర్త ఉన్నాడు దేశంలో, నువ్వు భార్య అంటే ఎట్లా? తప్పు కదా, వాక్యాన్ని విరుద్ధం కదా. దయచేసి
నాకు అవసరం లేదని నేను చెప్పి డైరెక్ట్ చెప్పేసిన. ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినారు. అవసరం లే. నీచుడు అతని దృష్టికి అతను ప్రేమిస్తాం, వీ లవ్ దెమ్, కానీ అతని చెడు జీవితాన్ని మనం ప్రేమించకూడదు. బాబు నువ్వంటే నాకు ఇష్టమయ్యా, కానీ నీ చెడు కార్యాలు మాత్రం నాకు ఇష్టం లేదు. యేసుప్రభు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించిన. అది మనం చేయాల్సింది. పాపిని ప్రేమించాల్సిందే, కానీ పాపాన్ని ద్వేషించాలి. అతడు యెహోవా యందు భక్తి గలవారిని సన్మానించు. ఏం చేస్తాడంటే ఇతడు ఎవరైతే దేవుని సేవకులుగా నిజంగా దేవునికి వాళ్ళను సన్మానిస్తాడు. అగౌరవంగా మాట్లాడు, తిరస్కారంగా మాట్లాడు, వాళ్ళ చిన్నబుచ్చుకుల తట్టు మాట భయముతో ఉంటాడు. ఎవరు? యెహోవా పరిశుద్ధ పర్వతం మీదకి రాదగినవాడు. అతడు ప్రమాణం చేయగా అది అయ్యా నేను చెప్పినాయా మాట ఏమైనా కానీ నేను ఇచ్చేస్తాను. అట్లా నీకు మాట చెప్పినా నేను ఏమైనా కానీ లేట్ అవుతుంది ఇస్తాను, అంతవరకే. మాట తప్పకూడదు. అర్థమైందా? నువ్వు మాట తప్పేదే యెహోవా పరిశుద్ధ పర్వతం మీదకి రాలేవు. నీ ప్రార్థన అంగీకరించబడదు. తన ద్రవ్యము వడ్డీకి వడ్డీ వ్యాపారము దేవుని వాక్యానికి వ్యతిరేక్తమైనది. గుర్తుపెట్టుకోండి, వడ్డీ వ్యాపారం దేవుని వాక్యానికి వ్యతిరేక్తమైంది. వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు. శ్వాసం అనేది అంతే, దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. ఇన్ని అబద్ధాలు ఆడి ఇంత చేసి నరకానికి ఎందుకు పోవాలి చెప్పు? నరకానికి పోయడానికి కువైట్కి రావన్నా అని ఇండియాలో ఉండొచ్చు హ్యాపీగా. నేను నరకానికి పోవడానికి కువైట్ పోతున్నా అంటే ఎట్లా? నరకానికి పోయడానికి కువైట్కి రావన్నా అవసరం లేదు. ఏడునే పోవచ్చు. ఎక్కడికి? నరకానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, తన ద్రవ్యము వడ్డీకేడు. అది సంగతి. లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ప్రకారం చేసేవాడు అన్నది కదల్సిపోయాడు. బైబిల్ పెట్టుకోండి, పాట పాడతాను, మీరు కూడా కలిసి పాడాలి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన అట్టివాడు నాలుకతో కొండెములాడడు, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతని దృష్టికి నీచుడు అసహ్యుడును, అతని దృష్టికి నీచుడు అసహ్యుడును. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని అతడు సన్మానించును. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని అతడు సన్మానించును. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు?
అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినాను. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినాను. మాట తప్పడు అతడు వడ్డీకియడు. మాట తప్పడు అతడు వడ్డీకియడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయు వాడు ఎన్నడు కదలాక స్థిరముగాను నుండునెప్పుడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన. కాబట్టి వారిని నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేతను 56లో ఏం చేశాడు? నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేతను. అంతేనా? నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు. వారు ఎవరు? వారు కీర్తన 15లో ఉండేటువంటి వారు. వారిని పరిశుద్ధ పర్వతం మీద తీసుకొని వస్తాడు. వారి అర్పణలు దేవుడు అంగీకరిస్తారు. కాబట్టి ఎక్కడ బలహీనంగా ఉన్నామో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణం ఇచ్చిన వాడు ఇంకేమడిగినా ఇస్తాడమ్మా. కనుక అన్ని పరిస్థితుల్లో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అర్థమైందా? ఆయన ఎద్దకు వచ్చువాన్ని ఆయన ఎంత మాత్రం కూడా చూసివే. అట్ ఎనీ టైం ఏ సమయంలో నువ్వు పిలుసు పలుకుతాడు, జవాబిస్తాడు, నీ అక్కర తీరుస్తాడు. అర్థమైందా? నీతో మాట్లాడతాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ క్షేమం చేసేవాడు, నీకు మేలు చేసేవాడు, నీ గురించి చింతించినవాడు నీ అక్కర తీరుస్తాడు. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తీయనవాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు ఇవ్వడు? ఎందుకు రాదు? ఎందుకు కాదు? ఈ ప్రతి ప్రశ్నకు జవాబు బైబిలే. ఈ ప్రతి ప్రశ్నకు జవాబు యేసు ప్రభువే. ఆయన చేయగలడు. 1984-85 లాస్ట్ కాన్వకేషన్స్. దానికి ముందు జరిగిన సందర్భం ఏంటంటే అప్పటికి 25,000 మంది కాన్వకేషన్కి వచ్చేవారు. ఒకరోజు దైవజనురాలు ఆ యొక్క స్టోర్ దగ్గర చూస్తే ఏం లేవు రైస్. హోలీ కాన్వకేషన్ జరుగుతున్నాయి. భక్సింగ్ గారి దగ్గర పోయి బ్రదర్ చెప్పమ్మా బ్రదర్ రైస్ లేవు బ్రదర్ సాయంత్రం భోజనానికి. ఒకరికా ఇద్దరికా? 1000 మందికి. ఆయన ఒక చిరునవ్వు, ఓకే గాడ్ విల్ సీ. ఎట్లుంటుంది మనకు చెప్తే? 100 మంది వచ్చినామో లేదో, ఏమంటే సరిపోతుంది లేదా అంటారు శోభక్క. బెంజన్ అంటాడు అడ్జస్ట్మెంట్ చేసుకుందామని అంటాడు కదా. కానీ ఆడ అట్లాంటి కాదు, 100 మంది 1000 మంది చూసారా. ఆయన సింపుల్గా అనేవి గాడ్ విల్ సీ ప్రే. ఆ దైవజనుడు దేవునితో ఉన్న సంబంధం చూడు. మాట్లాడుతున్నాడు. ఆయన గేట్ దగ్గర ఒక లారీ వచ్చిందంట. ఇక్కడుండే మీ ప్రాంతం వెస్ట్ గోదావరి. ఒక లారీ బస్తాలు బియ్యం చూడండి ఫుల్గా వేసుకొచ్చి ఆ సహోదరి కన్నీటితో దేవుని స్తుతించి ఆరాధించి, ప్రభు ఎట్లా అనుకుంటుంటే నీ దైవజనుడు అవుతా ఉన్నాడు. ఎంత ఫెయిత్ ఆయనకి ఇచ్చిన. ఎస్ ప్రభు, ఇంతమందిని తృప్తిపరిచేది నువ్వే కదా. సంతోషమైపోయిందంత. ఇంకా ఎన్ని మెరకిల్స్ దైవజనుడు భక్సింగ్ గారి జీవితంలో జరుగుతూ వచ్చినాయి. ఆయన విశ్వాసం నేర్పిస్తూ వచ్చినాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టట. అందుకే ఒక మాట
ఒక చక్కటి మాట అన్నాడు. ఏమంటాడంటే, నాకు ఇష్టమైంది 56లో ఒక చక్కటి మాట అన్నాడు. నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు. ఎన్నో వచ్చినమ్మా? 4లో నాకు ఇష్టమైన వాటిని కోరుకొనొచ్చు. అది ఏది నాకు ఇష్టమో అది నువ్వు కోరుకుంటే నిన్ను పరిశుద్ధ పర్వతం మీదకి తీసుకోవాలి. ఏది ప్రభుకి ఇష్టమో నీకు వచ్చే శ్రమలలో ప్రభును నిందించకూడదు. ఏం ప్రభా ఇంత నమ్మకం ఉంటే నా ఇంట్లోనే ఇట్లా జరిగేది అని నిందించబాకు. ఎందుకు తెలుసా? నీ అంతరంగంలో ఏముందో చూడాలని టెస్ట్ జరుగుతూ ఉంది. ఆ టెస్ట్ వచ్చి పక్కన వచ్చి నీ భక్తురాలు అంటున్నావు, ఒకసారి నాకు ఛాన్స్ నేను చూసుకుంటా. ఓకే పో. ఒకరా ఇద్దరా? పిల్లలందరూ చనిపోయారు. ఏమయ్యా దేవుడు అంటివే, ఒక్క బిడ్డన్న బతకపాయనే, దూషించి సావరాదా అన్నది. ఎవరు? చూసా? దేవుని ద్వారా మేలేనా కీడు మనం ఎందుకు అనుభవించకూడదు? చూడండి, అది భక్తుని యొక్క జీవితం. అర్థమైందా? ఏం ప్రభు నేను నమ్ముకుంటే అకామ లేకపోయినప్పుడు కూడా దేవునికి స్తోత్రం అనాలి. నువ్వు ప్రభా నేను నమ్ముకుంటే జైలు పాలైతేనే, అర్థమైందా? దాన్ని బట్టి కూడా దేవుడికి స్తోత్రం అనాలి. ఎందుకు? దేవుడు అనుమతించేది ఏది అట్లని యోబు ఎంత పాపం చేసినాడు ఏమో చూడమ్మా, పిల్లలందరికీ ఇట్ట అయింది అనేటోళ్ళు కూడా ఉంటారు. ఎంత తప్పు చేసినాడు చూడమ్మా, హాస్పిటల్లో పడిపోయినాడు అనేటోళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా మనం అట్లా అనకూడదు. అర్థమైందా? ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభు. ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభు. మహిమాపరచి మ్రోకేదమిలలో మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను, ఏ కీడు రాదని యేసే చెప్పెను. మేము భయపడము, ఇక మేము భయపడము. ఎందుకు జరిగింది? రోమాయణం 8 మేలు కలుగుటకే మేలుంది. ప్రతి కీడులో మేలుంది, ప్రతి నష్టంలో మేలుంది, ప్రతి అపాయంలో మేలుంది, ప్రతి చునికారంలో మేలుంది, ప్రతి పరిస్థితిలో కూడా మేలుంది. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు, దేవుని ప్రేమించే వ్యక్తి అయినప్పుడు అర్థమైంది. ప్రతి పరిస్థితిలో కూడా మేలు. ఎప్పుడు కూడా మనము కృంగిపోవాలి. ఇతరులు మనం వారి పరిస్థితిని బట్టి వాళ్ళు చునకలు చూడు, ఏం చేశాడేమో చూడు, ఇట్లా హాస్పిటల్లో పడుకున్నాడు, ఏం చేశాడో చూడు, ఇట్లా అయిపోయింది, ఏం చేస్తుందమ్మా ఇట్లా అయిపోతుంది అననే అనకూడదు. తీర్పు తీర్చడానికి మనమెవరు అండి? అర్థమైంది? నిన్ను నీవు దేవునితో సరి చేసుకో. వాళ్ళకి జరిగింది, రేపు నాకు జరగదని గ్యారంటీ ఏంది? అర్థమైంది? ప్రతి వాడు కూడా ఆ శిలువ మార్గంలో వెళ్ళాల్సిందే, ఆ శ్రమ గుండా వెళ్ళాల్సిందే. అర్థమైంది? ప్రభు బిడ్డలారా, నాకెందుకు ఈ బాధలు వచ్చినాయి, ఎందుకు ఈ కష్టం, ఈ వేదన ఎందుకు వచ్చింది, ఈ జబ్బు ఎందుకు వచ్చింది? ప్రతిది కూడా మేలండి. ఈ పరిస్థితులను దేవుని మీద ఆధారపడాలని, దేవుని మహిమ నీ ద్వారా లోకంలో ప్రత్యక్షపరచబడాలని ఈ శ్రమ నీకు వచ్చింది. ఏం తప్పు చేసినారు? షడ్రకు మెస్సగా అభినందనలు. వాళ్ళు చేసిన నేరమేంది చెప్పండి? వాళ్ళు ఏమైనా తప్పు చేసినారా? పిల్లరా, వారు బబులను కొనుక్కోబడ్డారు. యవనస్తులు, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్. చూడండి, సామాన్యుల వాళ్ళు, వాళ్ళ దేశం మారిపోయింది, జాగ్రత్త విను. వాళ్ళ పేర్లు మారిపోయినాయి, జాగ్రత్త విను. వాళ్ళ వస్త్రధారణ మారిపోయింది, జాగ్రత్త విను. వాళ్ళ భాష కూడా మారిపోయింది, జాగ్రత్త విను. వారి జీవితంలో వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు. ఇన్ని మారినా వారిలో ఉన్న పరిశుద్ధత పోలేదు. బాహ్యంగా అన్ని రకాలుగా వాళ్ళ మార్పు వచ్చింది. దేశం మారిపోయింది, వస్త్రాలు మారిపోయినాయి, ఏమండి, భాష మారిపోయింది, ఆహారాలు మారిపోయినాయి, అన్ని మారిపోయినాయి. దేహంలో వాళ్ళు నమ్మకం చేయబడ్డారు పాపం.
అయినప్పటికీ నీ వారంలో ఉన్న పరిశుద్ధత మాత్రం పోలే. అది గుర్తుపెట్టుకోండి, అది నిజమైన క్రైస్తవుల జీవితం. మన భాష మారచ్చు, మన ప్రాంతం మారచ్చు, ఆడేమో సీరియల్ కట్టుకుని పంజాబ్ డ్రెస్ వేసుకోవచ్చు, చలికి తట్టుకోలేము కదా. వాస్తవమే, అది రియాలిటీ, అది నిజమే. భాష మారింది, వస్త్రాలు మారిపోయినాయి, తిండి కూడా మారింది. అక్కడేమో ఎవరైనా తింటే ఈడ ఇంత పొడుగు బియ్యం తినాల. నిజమే, అన్ని మార్పు వచ్చినాయి. బట్టలు కూడా మారిపోయినాయి, వస్త్రాల లాంగ్వేజ్ కూడా. ఆడేమో నాటు భాష మాట్లాడాడు, వీడికి వస్తానే అరబీ భాష మాట్లాడాల్సి, ఉర్దూ భాష మాట్లాడాల్సిందే. అన్నీ మారినాయి, కానీ షుడ్ నాట్ చేంజ్ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తనలో మార్పు రాగలదు, నీ ప్రత్యేకతలో మార్పు రాగలదు. యు బిలాంగ్స్ టు గాడ్. అయ్యా మా ఊరు మారిపోయింది, మా దేశం మారిపోయింది, మా వస్త్రాలు మారిపోయినాయి, మా తిండి మారిపోయింది, కానీ మాలో ఉన్న పరిశుద్ధత మాత్రమా వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. మేము దేవుడికి చెందిన బిడ్డలం. అప్పుడే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రభు బిడ్డ, మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభువును మనం విమర్శించకూడదు. ప్రతిదీ మనకు మేలే ఉంది, అర్థమైందా? మేలే. పరిచయకి వెళ్తా ఉన్నా నేను, మందిరం నిర్మాణం చేసి రాచల్లాని దాదాపు 3 లక్షలు పెట్టాము. మళ్ళా ఆ రోజు పొద్దుటూరుకి వెళ్ళి రేకులు పైపులు అన్నీ తీసుకొచ్చినాం. రాత్రి 1 గంట దించినాం. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు మోటార్ సైకిల్ పోతున్నాం. పోయి ఇంకా అదే రెడీ చేసుకోవాలా. సేవకుల మీటింగ్ ఒకవైపు, డెడికేషన్ అన్నీ పెట్టుకున్నాం. పోతుండగా ఆ ఏటీలు పైన వర్షం వచ్చింది, ఆ కొండల్లో నీరు ప్రవహించి పాచి ఏర్పడ్డది. మోకాల లోతు నీళ్ళు. మామూలే అనుకోని ఉదయకాలం 5:30, 6 గంటలకు మామూలు స్పీడ్, ఎక్కువ స్పీడ్ కూడా పోతాను నేను. ఇంకొక ఆయన పీటర్ పోయేంత ఊరికి పోయినామా, నేను పోయేంత వరకు ఆయన ప్రార్థన చేస్తాను. నాకు పీటర్ అని బల్జల్ ఆయన, సుబ్రాయుడు ఆయన పేరు, రక్షించబడ్డ ఆయన ప్రార్థన చేసి ఆడికి పోతానే స్లిప్ అయిపోయింది. ఏంటి లోపల పాచి స్లిప్ అయిన పడ్డమే కింద రాయింది. పైన బండ మీద కాలు మీద మోటార్ సైకిల్. అయిపోయింది కదా ఈ కాలు. పడ్డం నీళ్ళు ఇటుకు వస్తాడు ఆయన. పీటర్ ముందు పైకి లాగా బయటికి అన్నా. మళ్ళీ చేతి భారీ మనిషిని కదా, చేతులు వేసి లాగిన బయటికి. లేకపోతే నేను ఏం చేసిన సార్, 1/2 అవర్ ఇంగ్లీష్లో ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన ఇంగ్లీష్లోనే చేసి లాస్ట్ ఒక మాట అన్నా, నేను ఇరిగినందుకు బాధపడాలా, ఈ నొప్పిని తట్టుకునే శక్తి నాకు ఇచ్చాలి. అయిపోయా, నొప్పి కంట్రోల్ అయిపోయింది. అందరికి ఫోన్ కొట్టేసిన, జనం వచ్చేసిరు. ఇక వెహికల్ వేసుకుని అమ్మో అంకుల్ సేవకుల మీటింగు, మందిరం ప్రతిష్ట, కాలు ఏం చేయాలి ఇప్పుడు? ఏమంటారు, ఏం తప్పు చేసినాడు సేవకుడు, కాలు ఇరిగిందమ్మా కదా. ఖచ్చితంగా ఉంటారా ఒకరిద్దరన్నా, ఏ సుబ్రహ్మణ్యం అన్నారంటే వాళ్ళని అంటారా, ఎంతమంది అన్నారో తెలియదు. నాకు కూడా ఆలోచన వచ్చింది, ఎందుకు ఇరిగింది ఇది, అందరికి వచ్చినట్టు నాకు కూడా వచ్చింది. ఆ సేవకుడు వచ్చానా, నీ కాలు కదా, వద్దు నా డెడికేషన్, నో జరగాల్సిందే. ఆ సమయానికి నా దగ్గర ₹1 డబ్బు లేదు. ఉన్నదంతా మెటీరియల్ తెచ్చినాం, చేస్తున్నాను పని. అయితే ఎప్పుడు కాలు ఇరిగింది పడిపోయినానా, వచ్చింది ఇంక జనాలు వచ్చిన వాళ్ళ ఎవరు ఇచ్చిపెట్టాల, 500, 1000 రూపాయలు, 500. అప్పుడు మోడీ లేడనుకో, నోట్ ఇచ్చింది. ఇక అన్నీ తీసుకోవడం, వెంటనే బిల్లుడం, బాబు ఇదో ఇచ్చేసి పంపించు, సపటరాలు కావాలి తీసుకో, ఫలానా పని తీసుకో. మా చెల్లి వచ్చింది హైదరాబాద్. నేనంటే చాలా ప్రేమ. మా పెళ్ళి అయినప్పుడు నాకు చిన్న 2 సంవత్సరాల పాప, అంటే మమ్మల్ని తల్లిదండ్రులు చూసుకుంటుంది. నా భార్యని ఇప్పటికి కూడా అమ్మ అంటదా. ఆమె వచ్చింది ఏడ్చుకుంటా, అమ్మ అన్నాను కాలు ఇరిగిందంట. వచ్చి ఏడుస్తావు ఏం కాదు అని వచ్చేప్పుడున్నాక, అన్నా ఈ డబ్బులు తీసుకో కావాలి. ఏంటి ఈ డబ్బులు, నువ్వు మందిరానికి దానికి దీనికి ఖర్చు పెట్టి ఒప్పుకోను. ఏంటి సంగతి? ఏం లే, రోజు ఎముకలు తెప్పించుకో, జ్యూస్ చేసుకో, తాగు. నువ్వు ఇవన్నీ చెప్పడానికి నాకెందుకు వెళ్ళమ్మా, డబ్బు నీ దగ్గర పెట్టుకో. వద్దులు అవన్నీ వద్దు పో, నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు పో.
అంటే నేను ఏడ్చి క్షమించున్నా, నువ్వేమన్నా చూసుకొని ఇచ్చింది. ఈ సరే రే అర్జెంటుగా రారా, పలానా పని తీసుకురా పడినా మన ఉందండి. ఓ అట్లా ప్రభు అద్భుతంగా సేవకులందరికీ మళ్ళీ గిఫ్ట్ ఇవ్వడానికి సహాయపడ్డాడు. చూసా, కాలు ఇరగడం ఏమైంది, మేలు అర్థమైందా? అప్పుడేమో డెడికేషన్ అయిపోయి అంతా అయిపోయింది. అక్కడ సంగతులు అంతా అయ్యో మా కోసం దైవజనుడు కాలేరు కొట్టుకున్నాని ఏడనోళ్ళు లేరులే పాపం, అంత ఏడ్చినారు పేద ప్రజలు. మన నతానల్ గారు అక్క వీళ్ళు చూసినారు అక్కడ ఉన్న ప్రజలు. అయిపోయింది. పోనీ నేను వెంటనే లేచిరా అనుకుందా? కనీసం అంటే 2 నెలలన్నా ఉండాలి. బాధ అవుతుంది, ఉంటుంది కదా. అందరూ బయట తిరుగుతుంటే నేను ఈయనే మరపాలా. అప్పుడు వెంటనే అడిగినాను, యేసు ప్రభువా సరే అది మేలు జరిగింది బాగుంది, ఇంకా ఏం మేలు ఉంది అని అడిగిన. అప్పుడు ఎడారిలో సెలవు ద్వారా మాట్లాడాడు. ఒక రాజు ఇంకో రాజును తరుముతా ఉన్నాడు, యుద్ధంలో ఓడిపోతున్నాడు. వీడు పరిగెత్తుకుంటూ పోతున్నాడు, గుర్రం మీద స్పీడ్ పెంచినాడు. వెనకాల సుమారు 10 మంది రాజులు ఎట్టబడ్డారు చంపడానికి. వీడు చాలా వేగంగా పోతున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత ఆ గుర్రాన్ని ఆపేశాడంట ఆ రాజు. చూసి వెనకాల వాడు తరుముకుంటూ వస్తున్నాడంట. ఈ గుర్రం ఉంటుందంట, ఓ బుద్ధి లేని రాజు, ఇంత పరిగెత్తంటే నన్ను ఎందుకు నువ్వు ఆపుతున్నావు? వెనకలు ఎవరు వస్తున్నారు? శత్రువులు వస్తున్నారు, నువ్వు త్వరగా కానీ అని అనుకుంటున్నాను ఆ గుర్రం. అయితే ఈ రాజు చేసిన దాన్ని ఒక కంసాలి లేదా ఏమంటారు వెల్లింగ్ మామూలుగా చేసేదాన్ని అక్కడికి తీసుకెళ్ళి, అయ్యా దీన్ని నాడాలు తీసేది అర్జెంట్గా నాడాలు కొట్టాను అంట. ఆ నాడాలు తీసి నాడాలు వేసి కొట్టాను. చల్ అంటే పరిగెత్తుందన్న. అప్పుడు అరే నన్ను ఎందుకు ఆపినాడో బాగా అనుకుంటే నా స్పీడు పెంచడానికి దేవుడు నాతో మాట్లాడే, ఈ పడక తర్వాత నువ్వు కోయిట్కి పోతావరా అని తీసుకుని వచ్చినాడు. అర్థమైందా? నీకు వచ్చే శ్రమ, నీకు వచ్చే ఇబ్బంది నేను ఆపు చేయడం ఎందుకంటే నీ ఆత్మీయ జీవితాన్ని పెంచడానికి, నీ పరిచర్యను అభివృద్ధి చేయడానికి కొన్నిసార్లు దేవుడు నిన్ను ఆపుతాడు. అది నువ్వు తెలుసుకోవాలి. నన్ను ఎందుకు ఆపినాడు, నేను ఎందుకు పాటలు పాడకూడదు, నేను ఎందుకు వాక్యం చెప్పకూడదు అనుకున్నాను. బాగా దేవుడు ద్వారం తెస్తే ఎవరు మొయ్యలేరు, దేవుడు మూస్తే కనుక ఎప్పుడు కూడా ప్రభు పిల్లలు మనము నాకేందుకు చూసింది. అవును, నీ ఆత్మీయ జీవితాన్ని పెంచాలి, నీ పరిచయం పెంచడానికే నీకు శ్రమ వస్తావు. అంతేగాని ఇంకొక విధంగా నువ్వు ఏదో తప్పు చేసినావని నీ మీద నేరాపణ కోసం నీ శ్రమ రావడం గుర్తుపెట్టు. నిన్ను అభివృద్ధి పరచడానికి, నిన్ను ఆదరించడానికి, తన శక్తిని నీ పక్షంగా రుజువుపరచుకోవడానికి. చూడు, అగ్నిగుండంలో పోయిన వాళ్ళు, కానీ యేసు ప్రభువు వాళ్ళతో పాటు ఉన్నాడు. ఆ రాజు అంటున్నాడు, అయ్యా వీరి దేవుడే దేవుడు, వీరి దేవుడు తప్ప ఇంకొక దేవుడు. అంతేకాదు అక్కడ మినిస్టర్స్ అయినారు వీళ్ళు. అన్య దేశంలో వారు ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించినందుకు మినిస్టర్ అయినారు. అంటే ఆ పరీక్ష ద్వారా వారు ఉన్నతమైనటువంటి పదవిని అధిరోహించినారు. కనుక మనము మన శ్రమల్లో, ఇబ్బందులు, అనారోగ్యములో దేవుడు మన పరిచయం విస్తరింప చేయడానికి, మన ఉన్నతమైన స్థితిలోకి తీసుకోవడానికి. కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రభు సన్నిధానంలో, అయ్యా నన్ను యెహోవా ఎక్కడ తీసుకుని వస్తున్నట, నీ పరిశుద్ధ పర్వతం మీద తీసుకుని వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకున్నాం? నంబర్ 1 ఏం చేయాలన్నా? ఆనందింపజేయాలనుకున్నాడు. నంబర్ 2 మన ప్రార్థనలన్నీ కూడా ఆయన అంగీకరించాలనుకున్నాడు. దానికి ముందు పరిశుద్ధ పర్వతం మీదకి మనము రావాలంటే మన బలహీనతలన్నీ దేవుని దగ్గర రండి ప్రార్థన చేసుకుంటాం.